ఉంచాలి. ఇది ఎందుకు చెబుతున్నాను అని అంటే, బయట జరుగుతున్నటువంటి సంఘటనలు అలాంటివి. స్త్రీల పట్ల చూడండి, నేను ప్రతి ఒక్కరికి కూడా చెబుతున్నాను, సాధారణమైన మనుషులను పక్కకి పెడదాం. మహాభారతములో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మీకు చెబుతాను, వినండి. ద్రౌపది యొక్క వస్త్రాపహరణ జరిగే సమయములో భీష్ముడు అక్కడే ఉంటాడు. చూడండి, భీష్ముడు అనుకుంటే గట్టిగా చెబితే అక్కడ అందరూ కూడా వింటారు కౌరవులు. ద్రౌపది ఎంతో వేడుకుంటుంది, కానీ భీష్ముడి యొక్క మనసు కరగదు. అక్కడే ఉన్నటువంటి వికర్ణుడు గట్టిగా చెబుతాడు, కానీ భీష్ముడు చెప్పలేకపోతాడు. కాబట్టి ఈ యొక్క ఉసురు వల్ల బాణాల శయ్య మీద పడుకొని ఎంతో శిక్ష అనుభవించి ఎన్నో కష్టాలు పడి చివరికి మరణిస్తాడు. అంత మహాత్ముడైనటువంటి భీష్ముడికే తప్పలేదు, ఇక మనమెంత?